దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి వేళ చదవబడిన ఈ లేఖన భాగంలో నుంచి మీరే మాతో మాట్లాడండి అయ్యా. మీ కృపా సహాయం కొరకు అందిస్తున్నాం. నిలబడిన వాడు వట్టివాడు మట్టివాడు అజ్ఞానుడు ప్రభువా, నన్ను పరిపూర్ణంగా మరుగుపరిచి ఈ రాత్రి కూడి ఉన్న నీ ప్రజలకు మాకు కావలసిన శ్రేష్టమైన మీ వాక్కులను అందించి మా అందరి హృదయాలను మీరే సంధించి బలపరచమని సర్వశక్తిమంతుడై ఉన్న యేసయ్య నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ వచన భాగాలు, ఈ సందర్భము మనము ఎరిగినదే, చాలాసార్లు చదువుకున్నదే. బెతస్దా అనబడిన కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి లేవలేక, నడవలేక, బలహీనమైనటువంటి స్థితిలో మరి ఉన్నట్లుగా ఇక్కడ ఈ భాగంలో మనం చూస్తాం. ఒకానొక దినముందు యేసుక్రీస్తు ప్రభువారు ఆ బెతస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి స్వస్థపడగోరుచున్నావా అని అడిగి మరి అతనిని స్వస్థపరిచారు, అతనిని బాగు చేశారు. అతని వ్యాధిని, అతనికున్న సమస్యను, అతనికున్నటువంటి బలహీనతను ఆయన తీసివేసి విడుదల చేసి స్వస్థ చిత్తుడై, ఆరోగ్యం గలవాడై తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయేటట్లుగా ప్రభువు చేసినటువంటి ఈ సందర్భాన్ని మనం ఒక్కొక్క వచనంలో ఉన్నటువంటి సంగతులను ఆలోచన చేస్తూ మనం ముందుకు కొనసాగుదాం. మొదటి వచనం 1-2 వచనాలలో మనం గమనించినప్పుడు యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యూదులకు ఒక నిబంధన, నియమం ఉన్నది. సంవత్సరానికి 3 సార్లు వారు యెరూషలేము దేవాలయాన్ని సందర్శించాలి. వారికి 7 పండుగలు ఉన్నాయి. 3 సందర్భాలలో ఆ యెరూషలేములు లేకపోతే ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో, ప్రాంతాల్లో ఉన్నటువంటి పురుషులందరూ కూడా తప్పనిసరిగా యెరూషలేము దేవాలయానికి రావాలి. అక్కడ బలులు అర్పించి ఆరాధనలు చేయాలి. ఇది ధర్మశాస్త్రములో దేవుడు వారికి విధించినటువంటి నియమము, కట్టడ. అంచేత ఏటేటా 3 పర్యాయాలు ప్రతి ఇశ్రాయేలు యూదుడైన ప్రతి పురుషులు కూడా యెరూషలేము దేవాలయాన్ని సందర్శించడం అనేది ఒక క్రమం. ఆ పండుగ దినమందు, ఆ పండుగ సమయంలో యేసుక్రీస్తు ప్రభువు కూడా యెరూషలేమునకు వెళ్ళాడు. అది మొదటి వచనంలో మనకు కనబడేది. యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. అది నియమం. ఇజ్రాయేలు పురుషులైన వారందరూ యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి, యెరూషలేముకు వెళ్ళాలి. ఆ పండుగ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా యెరూషలేముకు వెళ్ళాడు అని మనం ఇక్కడ చూస్తాం. అయితే 2వ వచనంలో యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో వ్రాయబడినట్లుగా బెతస్దా అనబడిన ఒక కోనేరు ఉంది, అక్కడ ఒక 5 మంటపములు ఉన్నాయి అని 2వ వచనం మనకు తెలియజేస్తుంది. అయితే యెరూషలేముకు వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు బెతస్దా అనబడిన కోనేటి దగ్గరకు వెళ్ళాడు. ఆయన సహజంగా అక్కడికి ఎవరు వెళ్తారు, అక్కడ ఎవరు ఉంటారంటే ఆ కింద వచనాల్లో మనం గమనించినప్పుడు రోగులు, గుడ్డివారు, కృంటివారు, ఊచ కాలు చేతులు గలవారు అక్కడ గుంపులుగా పడి ఉంది. ఆ బెతస్దా కోనేటి దగ్గర ఎక్కువగా గుంపుగా ఉండేది ఎవరు అంటే రోగులు, బలహీనులు కదా, వ్యాధిగ్రస్తులైనటువంటి వారే అక్కడ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రదేశానికి, ఆ స్థలానికి వెళ్ళాడు. ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళడంలో ఆయన ఒక
ఉద్దేశాన్ని, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. యెరికో అనే పట్టణానికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినప్పుడు అక్కడ జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి నిమిత్తం ఆయన వెళ్ళాడు. సమరయ ప్రాంతంలో కూడా యాకోబు బావి దగ్గర ఆయన కూర్చుని ఉండడంలో ఆయన ఉద్దేశం వేరుగా ఉంది. శిష్యుల ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరు. ఆ ప్రాంతానికి ఆయన వెళ్ళడంలో ఉద్దేశం ఏమంటే మనకు కింద వచనాల్లో మనకు అర్థమవుతా ఉంది. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడు కదా. ఎన్ని సంవత్సరాలట? 38 సంవత్సరాలు. అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వయసు 30 సంవత్సరాలు పైబడి ఉంది. ఎందుకంటే 30 సంవత్సరాల దగ్గర నుంచి ఆయన పరిచర్య ప్రారంభించాడు. 3.5 సంవత్సరాలు చేశాడు. అలాగైతే యేసుక్రీస్తు ప్రభువారి వయసు కంటే ఇతనికున్న వ్యాధి యొక్క వయసు ఎక్కువగా ఉంది. అసలు వయసు ఎంతో తెలియదు. అతనికున్న వ్యాధి 38 ఏండ్ల నుంచి ఉంది. అతనికున్న సమస్య 38 ఏండ్ల నుంచి ఉంది. అంత తీవ్రమైనటువంటి సమస్యలో, వ్యాధిలో ఉన్నటువంటి వ్యక్తి. బహుశా అతడు ఒక మాట అంటాడు, ఏమంటే 13వ వచనంలో, ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. యేసుక్రీస్తు ఎవరో ఆయనకు తెలియలేదు. ఆయన ఎవరో యెరికోలో కూడా ఆ జక్కయ్య ఏమనుకున్నాడు, ఆయన ఎవరు, యేసు ఎవరో ఆయన తెలుసుకోవాలి. అసలు ఆయన గురించి నేను తెలుసుకోవాలి. ఈ వ్యక్తి కూడా అంటాడు, ఆయన ఎవరో నాకు తెలియదు. కారణం ఏంటంటే ఆయన 3.5 సంవత్సరాల సేవా జీవితం కానీ 30 సంవత్సరాల యొక్క జీవితం గురించి కానీ ఆ వ్యక్తికి అసలు తెలియదు. కారణం ఏంటంటే అతని నివాసం ఎక్కడ? బెతస్దా కోనేటి దగ్గర ఉన్నాడు. బయట తిరిగిన వాడు కాదు, ప్రజల్లో ఉన్నవాడు కాదు, పరిస్థితులు ఎరిగిన వాడు కాదు, సమాజంలో అతడు లేడు. అతడు 38 సంవత్సరాల నుండి ఆ కోనేటి దగ్గర ఉన్నాడు. వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు, స్వస్థత కొరకు ఉన్నాడు. అయితే ఆ సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, ఎందుకు బెతస్దా అనబడిన కోనేటి దగ్గర అంతమంది ప్రజలు ఉన్నారు అంటే, అక్కడ ఆయా సమయాలకు పరలోకము నుండి ఒక దేవదూత వచ్చి ఆ కోనేటిలో ఉన్న నీళ్లను కదిలిస్తూ ఉంటుంది. నీళ్లు కదిలించబడినప్పుడు ఎవరైతే ముందుగా నీళ్ళలోకి దిగుతారో వారు ఎట్టి వ్యాధి గలవాడైనను, ఇది నయమవుతుంది, ఇది నయం కాదు, ఇది సాధ్యము, ఇది అసాధ్యం అనడానికి వీలేదు. ప్రతి వ్యాధి, ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. పరలోకము నుండి దేవుని ఆజ్ఞను బట్టి ఒక దూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు జరిగే అద్భుతమైనటువంటి కార్యక్రమం. అందుచేత ఆ బెతస్దా అనబడిన కోనేటి దగ్గర చాలా మంది ప్రజలు ఉన్నారు. అక్కడ ఒక 5 మండపాలు ఉన్నాయి. ఒకవేళ మనకు అర్థం కావడానికి మన భాషలో చెప్పుకుంటే 5 షెల్టర్లు ఉన్నాయన్నమాట అక్కడ కదా. అక్కడికి వెళ్ళిన ప్రజలు నివసించడానికి పెద్ద పెద్ద షెడ్లు అనుకోవచ్చు. ఒక 5 మంటపాలు. ఎందుకు? ఆ మంటపములలో గుంపులుగా ఉన్నారు అక్కడ రోగులైనటువంటి వారు. గురుటి వాళ్ళు ఒక గుంపు, కృంటి వాళ్ళు ఒక గుంపు, అవునా, మూగవాళ్ళు ఒక గుంపు, పక్షవాయువు గల వారు ఒక గుంపు, రకరకాలుగా చాలామంది గుంపులుగా ఉన్నారు అక్కడ. మాత్రమే కాదండోయ్, అక్కడ స్వస్థత పొంది వెళ్ళేవారు కూడా చాలామంది ఉన్నారు. అది ఒక స్వస్థశాల. బెతస్దా అనే పేరుకు అర్థం ఏమంటే కరుణాగృహము అనే ఒక అర్థం ఉంది. బెతస్దా అనంటే కరుణాగృహం, కనికరము కలిగినటువంటి గృహం. ఎంతమంది అక్కడికి వచ్చినా అక్కడ కనికరపడేవారు, కనికరించబడేవారు, స్వస్థపడేవారు, బాగుపడేవారు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ మనము గమనించినప్పుడు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని గూర్చి ఇక్కడ ప్రస్తావించబడింది. చాలామంది గుంపులుగా ఉన్నారు, వస్తున్నారు, బాగుపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఈ గుంపులుగా అక్కడ చాలామంది ఇంకా ఉండిపోయారు. ఎందుకు అంటే
శరీర సంబంధమైన బలహీనతలు మనం ఈ దేహములో ఉన్నంత కాలం ఉంటానే ఉంటాయి. అవి దేహ సంబంధమైన బలహీనతలు ఈ మట్టి శరీరంలో ఉన్నంత కాలం ఉంటానే ఉంటాయి. ఈరోజు బాగుపడతాం, మరొకసారి మరలా వస్తుంది కదా, మరలా వస్తుంది. అందుచేత ఈ రోగుల దగ్గర కదా, హాస్పిటల్లో చెప్పండి, హాస్పిటల్ పెరిగే కొందికి రోగులు ఏమైనా తగ్గుతున్నారా? కొత్తగా కట్టిన హాస్పిటల్కైనా కిక్కిరిసిపోతున్నారు జనాలు. రోగుల సంఖ్య ఏమి తగ్గదు. శరీర బలహీనతలు, ఈ శరీర బలహీనతలు ఎలాగూ సంభవిస్తాయి? కొన్నిసార్లు అవిధేయతను బట్టి వస్తాయి. కీర్తనాకారుడు అంటాడు, మనుషులు తమ అవిధేయతను బట్టి బాధ తెచ్చుకుంటారు, భక్తిహీనతను బట్టి బాధ తెచ్చుకుంటారు అని కూడా ఉంది. పాపాన్ని బట్టి వచ్చేటువంటి శ్రమలు కదా, శరీర బలహీనతలు, రుగ్మతలు, రకరకాలైనటువంటి విధాలుగా ఆహారాన్ని బట్టి, అలవాట్లను బట్టి మెట్టుకు ఏదో ఒక విధంగా మానవుని యొక్క శరీరం బలహీనతకు గురవుతూనే ఉంది. ప్రియులారా గమనించండి, ఇక్కడ 38 సంవత్సరాల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడు. 5వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని ప్రత్యేకంగా దృష్టి ఉంచాడు. చదవండి ఆ 6వ వచనంలో, యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తిని చూచాడు, ఆ వ్యక్తిని గురించి ఎరిగాడు ఆయన కదా. ఆ స్థితిలో బహుకాలము నుంచి ఉన్నాడు అని ఆయనకు తెలుసు. ఆయన ఎరిగాడు. ఆయన హృదయ అంతరంగములను ఎరిగేవాడు. యేసుక్రీస్తు ప్రభువు మనుషుల హృదయంతరంగాలను ఎరిగినవాడు. కొన్ని సందర్భాల్లో శాస్త్రులు, పరిసయ్యులు అనబడినటువంటి వారు ఆయన మీద దురాలోచనలు చేశారు. ఈయనను ఎలాగూ సంహరింతుమా అని దురాలోచనలు చేశారు. ఆయన వారి హృదయాంతరంగాలు, హృదయ ఆలోచనలను ఎరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు, ఆయన రోగులను స్వస్థపరిచిన సందర్భాలలో విశ్రాంతి దినమున ఆయన చేసిన కార్యాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో వారు విశ్రాంతి దినమందు ఈయన ఎలాగూ స్వస్థపరచగలడు అని దురాలోచనలు చేస్తున్నప్పుడు ఆయన వారి హృదయాలోచనలను ఎరిగాడు అని వ్రాయబడింది. అవును, దావీదు కూడా అంటాడు, దేవా నా హృదయాన్ని నీవు పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. అవును, ఆయన మన హృదయంతరంగాలను ఎరిగినవాడు. ఆయన ఆ స్థితిలో ఆ వ్యక్తి చాలా ఏండ్ల నుండి, బహుకాలము నుండి ఉన్నవాడని ఎరిగినవాడు. అలాగైతే నిన్ను గూర్చి, నన్ను గూర్చి ఆయనకు తెలుసు కదా. మన హృదయంతరంగాలు ఆయనకు తెలుసు, మన పరిస్థితులు ఆయనకు తెలుసు, మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసు, మన సమస్యలు కూడా ఆయనకు, మన బలహీనతలు కూడా ఆయనకు తెలుసు, మన అవసరత ఆయనకు తెలుసు, మన అక్కర ఆయనకు తెలుసు, మన ఆత్మీయ స్థితి ఆయనకు తెలుసు, మన ఆధ్యాత్మిక పరిస్థితి ఆయనకు తెలుసు. అందుకొరకే మనము ప్రార్థించేటప్పుడు ఇలాగంట వాక్యం కొరకు, ప్రభువా ఎవరి హృదయాలను కదా ఎరిగినవాడు, ఎవరికి ఏ వాక్యమో అవసరమో. వినబడేది ఒకటే, చదవబడేది ఒకటే, ప్రకటించబడేది ఒకటే, కానీ వినే వ్యక్తుల యొక్క అవసరతను బట్టి ఆ వాక్యము కదా అది విస్తృతపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఒక్క వాక్యమే ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా మాట్లాడుతుంది, పలు విధాలుగా మాట్లాడుతుంది. కారణం ఏంటంటే ఎవరికి ఏది అవసరమో అదే కదా. అలాగైతే ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాల, దాటి వచ్చాం. మనం వెనక్కి వెళ్తే ఆ బెతస్తా కోనేటిలో ఉన్నటువంటి నీళ్లను కదిలించే దేవుని దూత అది పరలోకము నుండి దిగి వస్తుంది. ఆ నీళ్లు కదిలించబడినప్పుడే స్వస్థత, లేకుంటే అందులో ఎన్నిసార్లు మునిగినా ఉపయోగం లేదు.
ఆ నీళ్లలో ఎన్నిసార్లు దిగిన ఉపయోగం లేదు. దూత కదిలించినప్పుడే స్వస్థత కలుగుతుంది. అందుకే అక్కడ ఈ మాట చెప్పాలనుకున్నాను. స్వస్థత అయినా విడుదలైనా ఏ కార్యమైనా పరలోకము నుండి కదా, పరలోకమందున్న దేవుని యొద్ద నుండి రావాల్సిందే తప్ప ఇంకా మరి ఎవరి వలన కాదు. ఆనాడైనా ఈనాడైనా మరెప్పుడైనా కూడా పరలోక దేవుని ఆధీనం, స్వస్థపరచబడడం కదా, క్షేమము, విడుదల, ఆరోగ్యము దేవుని స్వాధీనం, దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు. ఆ దేవుని దూత కదిలించక మునుపు ఎవరు నీళ్ళలో దిగిన ప్రయోజనం లేదు. అలాగైతే ఆ భాగంలో మనకు అర్థమవుతుంది స్వస్థత దేవుడు చేసేది. అందుకొరకే నిర్గమాకాండం 15:26 ఉంటుంది కదా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరిచేది నేనే, బాగు చేసేవాడు ఆయనే, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే. అలాగైతే ఆ వ్యక్తి చాలా ఏండ్ల నుండి అక్కడ ఉన్నాడు. 38 సంవత్సరాల్లో మంచి సీనియర్ కదా, అన్ని ఏండ్లు ఎవరు లేరు అక్కడ. అతని కళ్ళ ముందు, అతని అనుభవంలో చాలామంది బాగుపడి వెళ్ళిపోయిన వారిని చూశాడు. చాలామంది వచ్చారు, అతనికంటే వెనకొచ్చి అతనికంటే ముందుగా స్వస్థపడి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. కానీ అతడు అక్కడే ఉన్నాడు. కొంతమంది ఎట్లుంటారంటే, ఎక్కడ వేసావురా గొంగళి అంటే అక్కడే. ఎన్నాళ్ళైనా ఇక అంతే కదా, ఎదుగు బొదుగు లేని పరిస్థితులు, ఎదుగుదల లేని, ఆధ్యాత్మిక పరిపక్వత చెందని పరిస్థితుల్లో చాలా మంది ఉండిపోతారు. అలా ఉండడం ప్రభు చిత్తం. ఆధ్యాత్మిక ఎదుగుదల కావాలి. అతడు ఆ స్థితిలో అక్కడే పడి ఉన్నాడు. ఎన్నాళ్ళున్నా అతని ఆత్మీయ అనుభవం కదా. మనం కూడా దీన్ని అప్లై చేసుకుంటే, యేసు ప్రభు నమ్ముకొని ఎన్నో ఏండ్లయింది కదా, సరిగా ప్రార్థించలేం, సరిగా పాడలేం, ఆరాధించలేం, దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో నేడు చాలామంది విశ్వాసులు ఉన్నారంటే చాలా విచారం. అతడు ఆ స్థితిలో చాలా ఏండ్ల నుండి ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అతని దగ్గరకు వెళ్ళి ఏమంటున్నాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగి కదా, స్వస్థపడగోరుచున్నావా 6వ వచనం ఆఖరిలో. అతడు తర్వాత ఇచ్చిన సమాధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, నీవు స్వస్థపడగోరుచున్నావా అని ప్రభు అడిగితే నిజానికి అతడు ఎందుకున్నాడు అక్కడ? స్వస్థత కొరకే ఉన్నాడు కదా, స్వస్థత కోసమే ఉన్నాడు. 38 ఏండ్ల నుండి ఉన్నాడు. కానీ అతని జీవితంలో స్వస్థతను అనుభవించలేదు, బాగుపడలేకపోయాడు, క్షేమం పొందలేకపోయాడు. ఆ వ్యక్తి దగ్గరకు యేసు ప్రభు వెళ్ళి, చాలామంది గుంపులుగా ఉన్నారు కానీ ఆ గుంపుల దగ్గరకు ఆయన పోలా. ఆ గుంపుల దగ్గరకు పోలేదు ఆయన, ఆ వ్యక్తి దగ్గరకే పోయాడు కదా, ఆ వ్యక్తి దగ్గరకే పోయాడు. ఎవరి అంటే అక్కర ఎవరికుందో, అవసరత ఎవరికుందో, సమస్య ఎవరికుందో ప్రభువుకు తెలుసు. అతని నిస్సహాయతను ఆయన చూచాడు. ఎవరు తనకు సహాయకులు లేరు. ఆ తర్వాత వచనాల్లో మనకు కనబడతాయి. నీవు స్వస్థపడగోరుచున్నావా అంటే, స్వస్థపడాలనే ఆశ నీకు ఉందా అని అడుగుతున్నాడు ఆయన కదా. బహుశా ఎందుకు ఆ మాట అడిగి ఉంటాడంటే, ప్రభువు 38 ఏండ్ల నుంచి ఉన్నాడు, అతని జీవితంలో ఆశ చచ్చిపోయింది కదా, తాను బాగుపడతాను అనే ఆశ చచ్చిపోయింది, నిరాశలో ఉండిపోయాడు. తన ముందు ఎంతో మంది వచ్చి బాగుపడి వెళ్ళిపోతుంటే తాను అలాగే ఉండిపోయాడు. తనకి నేను బాగుపడతాను అనే ఆశ బొత్తిగా లేదు కదా, తాను బాగుపడతాననే ఆశ బొత్తిగా లేదు. అయితే యేసు ప్రభు వారు వెళ్ళి ఏం చేస్తున్నాడు, అతని జీవితంలో అతనికి ఆశను పుట్టిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నిరాశ జీవితంలో నిరాశాజనకంగా ఉన్న తనకు ఆయన ఆశను పుట్టిస్తున్నాడు. బ్రతకాలనే ఆశ, బాగుపడాలనే ఆశ, స్వస్థపడాలనే ఆశ ప్రభు అతనికి కలిగిస్తుంటుండగా అతనిలో ఆశ కలిగింది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, ఆశ గల
ప్రాణమును ఆయన ఏం చేస్తాడట? తృప్తిపరుస్తాడు. ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేవాడు. చూడండి 7వ వచనంలో, అప్పుడు ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. చూడండి, ఆ వ్యక్తి ప్రభువుకు చెప్తున్నాడు సమాధానం. నాకు స్వస్థపడాలని ఉంది కానీ నేను స్వస్థపడునట్లుగా నాకు సహాయపడే వాళ్ళు ఎవరు లేరు. దేవదూత కోనేటిలో నీళ్లు కదిలించినప్పుడు ఆ నీళ్ళలోనికి దిగడానికి నాకు ఎవరు సహాయకులు లేరు. నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగుతున్నాడు. బహుశా అతడు నడవలేడు కదా, అతడు నడవలేడు. చాలా కాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడు. బహుశా ఇలా అనుకుందాం మనం, అతడు పాక్కుంటూనో కదా దేక్కుంటూనో ఏదో ఒక విధంగా ఆ కోనేటి దగ్గరకు పోతున్నాడు. దేవదూత నీళ్లు కదిలించేసరికి అతడు ఆ కోనేటి దగ్గరకు పోతున్నాడు, కానీ నీళ్ళల్లో దిగబోయేసరికి అతనికంటే ఇంకొకడు ముందుగా వెళ్ళి ఆ నీళ్ళలోకి దిగుతున్నాడు. అతడు బాగుపడుతున్నాడు, ఇతడేమో మళ్ళీ పాక్కుంటూ దేక్కుంటూ వెనకోసం. ఎందుకంటే ఆయా సమయాలకు ఎప్పుడు దేవదూత నీళ్లు కదిలిస్తాడో తెలియదు, అక్కడే ఉండలేడు కదా. అంచేత మళ్ళీ మండపంలోనికి వస్తున్నాడు. ఈ తంతు 38 ఏళ్ల నుండి జరుగుతుంది. అందుకే అంటాడు, నాకు ఎవడునూ లేడు సహాయం చేయడానికి, నాకంటే ముందుగా వేరొకడు పరిగెత్తుతున్నాడు. ఆ గుంపులుగా ఉన్నారు కానీ ఎవరి స్వార్థం వాళ్ళది కదా, ఎవరి స్వార్థం వాళ్ళది. నేను బాగుపడితే చాలు, నేను బాగుంటే చాలు. ఎంతోమంది చూసారు, ఎంత కాలం నుండి ఇక్కడ ఉన్నాడు, ఒక్కసారి ఇతనికి సహాయం చేసి ఇతడు బాగుపడి పంపిద్దామని ఆలోచన ఎవరికి లేదు. నేను ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఇలాగ అనుకున్నాను, దేవదూత నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే ముందుగా నీళ్ళలో దిగుతారో వాళ్ళు బాగుపడతారు కదా. అందరూ ఐక్యంగా ఒకరితో ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి స్వార్థం లేకుండా నిస్వార్థంగా అందరూ కలిసి, కనీసం ఒక 10 మంది అయినా అనుకుందాం, అందరూ కలిసి ఆ కోనేటి దగ్గరికి పోయి 1 2 3 రెడీ 1 2 3 స్టార్ట్ అని ఒక్కసారి అందరు దిగారు అనుకోండి, అందరూ బాగుపడతారు కదా. దేవునికి స్తోత్రం కలుగు. అందరూ బాగుపడతారు. అరే అట్లా ఎవరు చేయడం లేదే. ఒకవేళ ముందెవడన్నా పోతుంటే వాడిని లాగి ఇంకొకడు దూకుతున్నాడేమో కదా. స్వార్థపరులైన సమాజం, మానవులు స్వార్థప్రియులు. ఎవరి స్వార్థం వాడు. నేను బాగుంటే చాలు, నా మట్టుకు నేను కదా, నేను క్షేమంగా ఉంటే చాలు, నేను నా కుటుంబం నా పిల్లలు చాలు, ఇంతే. కానీ క్రైస్తవ జీవితం అట్లాంటిది కాదు, విశ్వాస జీవితం అలాంటిది కాదు. బైబిల్లో ప్రభు ప్రబోధించిన బోధలు అలాగూ లేవు. నేను మిమ్మును ప్రేమించినట్లుగా మీరును ఒకరినొకడు, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరి కోసం ఒకరు. అది ప్రభు నినాదం, ప్రభు నేర్పించినటువంటి సత్యం. క్రైస్తవ జీవితం ఒకరి కోసం ఒకరు, ఎవరి కోసం వాళ్ళు కాదు, ఒకరి కొరకు. అందుకే మనకు పత్రికల్లో చాలా చోట్ల మనకు కనబడేది అదే, మీరు ఒకరి నిమిత్తము ఒకడు, ఒకరి కోసం ఒకడు ప్రార్థన చేయండి, ఒకరి కోసం ఒకడు ప్రార్థన చేయండి, ఒకరినొకడు గౌరవించండి, ఒకరినొకరు అభిమానించండి, ఒకరినొకడు ప్రేమించండి, ఒకరి కొరకు ఒకరు. అక్కడ ఆ గుంపులుగా ఉన్నారు కానీ ప్రేమ లేదు. గుంపుల దగ్గర ప్రేమ లేదు. స్వార్థప్రియులైపోయారు. ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి బ్రతుకు వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. నేడు కూడా చాలామంది గుంపులను చూసి కదా ఆశపడుతుంటారు. దూరపు కొండలు ఆ గుంపు దగ్గర పోతే ఎవడి గోల వాడిదే కదా, ఎవరి బ్రతుకు వాడిదే, ఎవరి ఇష్టం వాడిదే, పక్కన వాళ్ళతో సంబంధమే ఉండదు. వారి జీవితాలు వారి ఇష్టానుసారం, పరామర్శించేది లేదు, పలకరించేది లేదు, పట్టించుకునేటువంటి పరిస్థితులు అక్కడ ఉండవు. గుంపులు. కానీ అందుకే ప్రభు అన్నాడు, చిన్న మంద
చిన్న మంద భయపడు, ఎందుకంటే వాటి మీద ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది, కేరింగ్ ఉంటుంది. ప్రభు ఆ వ్యక్తిని అడిగినప్పుడు అంటున్నాడు, ప్రభువా నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు, నన్ను ఆ నీటిలోకి దించేందుకు నా కోసం ఎవడు లేడు. ఒకవేళ నేను పాక్కుంటునో దేక్కుంటునో ఏదో ఒక విధంగా కష్టపడి ప్రయాసపడి అక్కడికి పోతానా? నాకంటే ముందు అది ఎంత దాకా వచ్చాడు కదా, నాతో పాటు ఒక లాగుదాము దించుదామని అనుకునేవాడు ఎవడు లేడు. స్వార్థం ప్రియులు, స్వార్థం. అందుకే అతనికి నిరాశ వచ్చేసింది, ఇంకా కదా, నిరాశ వచ్చేసింది. ఒకవేళ అతడు పాక్కుంటూ వెళ్తుంటే రాళ్ళు దోక్కొని పోయి గాయాలైనా పర్వాలేదు, నీళ్లలోకి దిగితే బాగైపోతాను. కానీ ఎవరు అలాగూ సహాయం చేసేవాళ్ళు, కనీసం అలాగ లాక్కొని ఈడ్చుకొని పోయి ఆ నీళ్ళలో దించేవాడు లేడు. ఎందుకంటే మనుషులు స్వార్థ ప్రియులైపోయారు. అలాంటి వ్యక్తి దగ్గరకు ప్రభు వచ్చాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న అతని దగ్గరకు, స్వార్థ మనసుతో ఉన్న ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తి దగ్గరకు ప్రభు వచ్చాడు. తన గురించి ఎవరు పట్టించుకోకుండా, తన వాళ్ళు కూడా, బహుశా అతని తల్లిదండ్రులు ఉండే ఉండవచ్చు కదా, రక్త సంబంధికులు ఉండవచ్చు, కానీ ఎవరు అతన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. అక్కడ పడవేసిపోయారు కానీ పట్టించుకున్న నాదుడు లేడు. ఒంటరిగా దిక్కుమాలిన స్థితిలో ఎవరు సహాయకులు లేక తన చుట్టూ స్వార్థపరులు ఉంటున్నటువంటి వారి మధ్యలో తన జీవితము అధ్వానంగా ఉంటే అక్కడకు ప్రభు వచ్చాడు కదా, ఆ వ్యక్తి దగ్గరకు ప్రభు వచ్చాడు. ఎంత ఆదరణకరమైన మాట. మనం కూడా కదా, కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే మన చుట్టూ చాలా మంది ఉంటారు కానీ మనం పట్టించుకునేవారు, కష్టంలో ఉంటే పలకరించే వాళ్ళు ఉంటారు. బాగా మంచి స్థితిలో ఉంటే అక్కాయి పిన్ని బాబాయ్ అంటూ మన చుట్టూ తిరుగుతుంటారు కదా. కానీ బాధలో ఉంటే ఆ దరికి వచ్చే వాళ్ళు కూడా ఎవరు, బాధలో ఉంటే ఓదార్చే వాళ్ళు ఎవరు ఉండరు. అవసరతలో ఉంటే ఏమైనా అడుగుతాడేమో అని ముఖం చాటేసేవాళ్ళు కదా. మనం కనపడగానే అటు చూస్తూ ఏదో కనబడినట్టుగా, ఎవరో పిలిచినట్టుగా పక్కగా పోతుంటారండి. మనం ఏదన్నా అడుగుదామని అనుకుంటా ఉంటాం, ఆ పరిస్థితి చూసి ఏమన్నా అడగగలుగుతామా? అరే నన్ను చూసి ముఖం చాటేశాడు అని లేవా ఇలాంటి పరిస్థితులు నేటి సమాజంలో? నిజమేనండి. ఎవరు మనల్ని పట్టించుకోకపోయినా, ఎవరు మనకు సహాయం చేయకపోయినా, ఎవరు మనల్ని ఆదరించకపోయినా, మనల్ని ఆదరించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. మన దగ్గరకు వచ్చేవాడు ఆయన, మనల్ని పరామర్శించేవాడు ఆయన, మనతో మాట్లాడేవాడు ఆయన, మనల్ని ప్రోత్సాహపరిచేవాడు ఆయన. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో నుంచి మనం పైకెత్తేవాడు ఆయన కదా. దేవునికి స్తోత్రం. అలాగైతే ఆ వ్యక్తి ఆ మాటలు అతను ప్రభుతో చెప్తుండగా, ఇప్పుడు 8వ వచనం చూడండి. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుము అని వానితో చెప్పగా. యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తితో అంటున్నాడు, అట్లయితే నీవు లేచి నీ పరుపెత్తుకొని లేచి నడువు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అని ఆయన చెప్పిన మాటకు 9వ వచనంలో వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన తన నోటి మాట చేత నీవు లేచి నీ పరుపెత్తుకొని నడు, అంతే. 38 ఏండ్ల ఉన్నాడండి. అతను లేపిన వాడెవరు లేరు, అతని పైకెత్తిన వాడెవడు లేడు. కనీసం ఒక నలుగురైనా అతన్ని మోసుకొని వెళ్ళి ఆ నీళ్ళలో దించిన వాడు లేడు, అతని బాగు కోరిన వాడు లేడు. ఆయన శక్తి గల మాట, ఆయన నోటి నుండి వచ్చిన ప్రభావంతో కూడిన మాట ఆ వ్యక్తిని బాగు చేసింది. నీవు లేచి నడువు. ఎందుకంటే
అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏమిటి? ఎన్నో ఏండ్ల నుండి దేవదూత వచ్చి నీళ్లను కదిలించగా నీళ్లలో దిగినవాడు బాగుపడతాడు. అట్లయితే స్వస్థత ఎక్కడి నుండి వస్తుందని చెప్పుకున్నాం? పరలోకం నుండే వస్తుంది, పరలోక దేవుని దగ్గర నుంచి. ఆ స్వస్థత నీళ్లు కదిలించబడినప్పుడు ఆ నీళ్ల ద్వారా నీళ్లలోనికి దిగిన వాడు స్వస్థపడుతున్నాడు. దేవుడు స్వస్థపరిచేవాడు. స్వస్థత దేవుని దగ్గర నుండి వస్తుంది. అయితే ఆ నీళ్లలోకి దిగిన వాడు స్వస్థపడతాడు. నీళ్లు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తుకు సూచనగాను పరిశుద్ధాత్మకు సూచనగాను ఉన్నాయి. నీళ్లలో నుండి రక్తములో నుండి వచ్చిన వాడు అని యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాయబడింది. అలాగే నీళ్లు అనగా దేవుని వాక్యము, నీరు అనగా దేవుని వాక్యము. ఆ వాక్యము ప్రభు అయిన యేసుక్రీస్తు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ వాక్యము శరీరమును ధరించుకొని వచ్చాడు. అట్లయితే ఇప్పుడు పరలోక దేవుని యొద్ద నుండి వచ్చే స్వస్థత, బెతెస్దా కోనేటిలో నీళ్లు కదిలించబడినప్పుడు వచ్చేటువంటి స్వస్థత కొరకు అతడు ఇక ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు. పరలోకమందున్న దేవుడే, వాక్యమై ఉన్న దేవుడే, నీళ్లలో నుండి వచ్చిన దేవుడే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అతని దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు అతనికి నీళ్లతో పని లేదు, కోనోట్లకి దిగాల్సిన పని లేదు, ఆ దేవదూత కదిలించే సమయం కోసం కనిపెట్టుకోవాల్సిన పని లేదు. స్వయంగా ఆ సాక్షాత్తు దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడే అతని దగ్గరకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. అతని దగ్గరకు వచ్చి నీవు లేచి నీ పరుపెత్తుకొని అన్నాడు. ఆయన ఆ వ్యక్తిని స్వస్థపరచడానికి ఏం ఉపయోగించాడు చెప్పండి? స్వరాన్ని, వాక్కును ఉపయోగించాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారు చాలా మంది రోగులను ఆయన స్వస్థపరిచాడు. ఆయన స్వస్థపరిచినటువంటి సందర్భాలు కొన్నిసార్లు మాట ద్వారా స్వస్థపరిచాడు, వస్త్రపు చెంగు ద్వారా స్వస్థపరిచాడు, ఉమ్మి ద్వారా స్వస్థపరిచాడు, ముట్టి స్వస్థపరిచాడు, మాట చేత స్వస్థపరిచాడు, దగ్గరుండి స్వస్థపరిచాడు, దూరంగా ఉండి కూడా స్వస్థపరిచాడు కదా. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు పో అంటే చాలు, ఎక్కడో ఉన్న వ్యక్తి బాగు. నీ దాసుడు స్వస్థపడ్డాడు పో అంటే చాలు, స్వస్థపడ్డాడు. ఆయన స్వస్థత కార్యాన్ని ఎలాగైనా చేస్తాడు ఆయన కదా. ఇట్లాగే చేయాలి అనడానికి తనకు నచ్చినట్లు చేస్తాడు, తనకి ఇష్టమైనట్లు చేస్తాడు. కొన్నిసార్లు ముడతాడు, కొన్నిసార్లు ముట్టకుండానే స్వస్థపరుస్తాడు. అట్లా చేసావు కదా, ఇప్పుడు కూడా అట్లాగే చేయి అని అనడానికి లేదు. తనకు నచ్చినట్లు చేస్తాడు ఆయన, తనకు ఇష్టమైనట్లు చేస్తాడు. గుడ్డి వారిని 3 సందర్భాల్లో ఆయన స్వస్థపరిచాడు. ఆయన దగ్గరకు వచ్చి దావీదు కుమారుడు మమ్మల్ని స్వస్థపరచు, మాకు చూపునివ్వన్నప్పుడు కొంతమంది చేతులుంచి స్వస్థపరిచాడు. కొన్ని సందర్భాల్లో ఒక సందర్భంలో ఏం చేశాడు? ఆయన నేల మీద ఉమ్మి ఊసి ఆ ఉమ్ముని బురదగా చేసి ఆ బురద తీసుకొని కళ్ళకు రాసి స్వస్థపరిచాడు కదా. ఇంకొక సందర్భంలో ఆయన చేతులుంచి నీకు కనపడుతుందా చెప్పు అన్నాడు. కనబడుతుంది కానీ మనుషులు చెట్ల వలె కనబడుతున్నారు. మరలా చేతులుంచాడు. అది ఆయన ఇష్టం అండి కదా. వెంటనే చేస్తాడు, కొంత ఆలస్యం చేస్తాడు, అసలు చేయకుండా కూడా ఉంటాడు అంతేనా. ఆయన కార్యము చేయకుండా ఉండడం కూడా తన ఇష్టమే. దీనిని ఏమంటారంటే సార్వభౌమత్వం. ఆయన సార్వభౌమ అధికారము కలిగిన వాడు, ఆయన ఇష్టం అంతే, ఆయన ఇష్టం. ఇదిగో ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి అన్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని అన్నాడు. ఆయన నోట నుండి వచ్చిన శక్తిగల మాట ఆ వ్యక్తిని స్వస్థపరిచింది. 54వ కీర్తనలో ఆ కీర్తన గ్రంథంలో మనం ఒక మాట చూస్తాము. యాభై 54వ కీర్తన కాదది, ఓకే 54:4 చూడండి. దేవుడే నాకు
సహాయకుడు. దేవుడే నాకు సహాయకుడు. ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. మరొక చోట మనం చదివి, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన ఏం చేశాడు? తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు, స్వస్థపరిచాడు. ఆయన తన వాక్కును పంపి స్వస్థపరిచాడు. స్వస్థపరిచింది ఏంటదా? వాక్కు కదా, వాక్యం. అట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నోటి మాట ఆ వ్యక్తిని బాగు చేసింది. 119:50. ఓకే. ఆయన తన నోట నుండి వచ్చినటువంటి 119:50 కాదు. ఆయన తన వాక్కును పంపి స్వస్థ 139 అనుకుంటాను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించాడు అని తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచాడు. ఓకే, 86 కీర్తన అనుకుంటాను, బహుశా 107. సరే, ఓకే. అలాగైతే స్వస్థపరిచింది ఏంటి చెప్పండి? ఆయన నోట నుండి వచ్చిన మాట. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య నోట నుండి వచ్చిన మాట ఆ వ్యక్తిని ఏం చేసింది? అతడు లేచి తన పరుపెత్తుకొని వెళ్ళాడు. 38 ఏండ్ల నుంచి అండి అతడు ఆ స్థితిలో పడి ఉన్నాడు. మనం ఇప్పుడు 1 గంట 2 గంటలు ఇట్లా కూర్చొని ఉంటాం. పైకి లెగవండి అంటే ఎంతమంది చురుకుగా పైకి లెగుస్తాం? ఎంతమంది చురుగ్గా పైకి లేగలుగుతాం? ఎక్కడెక్కడ పట్టుకుపోయి ఉంటాయి కదా. 38 ఏండ్ల నుంచి ఉన్నాడంటే అతని నరాలు చచ్చుబడిపోయాయి కదా, అవయవాలు తనకు సహకరించవు. చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. లేవలేడు, నడవలేడు, తనంతట తానుగా లేచి నిలబడలేడు. 38 ఏండ్లు. ఒక 10 రోజులు చీకటి గదిలో ఉంటే 11వ రోజు వెలుతురుని చూడలేము కదా, వెలుతురుని చూడలేము. 38 ఏండ్ల నుండి ఆ స్థితిలో ఉంటే నువ్వు లేచినడు అన్న మాట ఆ వ్యక్తి హృదయంలో ఏం కలిగించింది చెప్పండి? ఆశ. నేను లేచి నడవగలను అనే ఆశ. ఆయన నోటి నుండి వచ్చిన మాట అతని దేహములో ప్రభావాన్ని చూపించింది. నరములలో, ఎముకలలో, కండరములలో, మూలుగులలో ప్రభావాన్ని చూపించింది. ఆయన శిష్యులు కూడా పేతురు, యోహాను దేవాలయానికి వెళ్తుండగా మధ్యలో ఒక భిక్షకుడు, కృంటివాడు, అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం, నజరేయుడైన యేసు నామమున లేచినడు అనే ఒక మాట ఆయన నామం పేరిట విడుదల చేయగా ఏమైందట? అతని పాదములు, చేల మండలములు బలము పొంది అతడు దిగ్గున లేచాడు. అట్లయితే యేసుక్రీస్తు వారి నోటి మాట ఎంత శక్తివంతమైనది అంటే, ఎంత ప్రభావం కలిగిన మాట అంటే, ఆయన బంధించడానికి వచ్చినటువంటి సైనికులు, మీరు ఎవరిని వెతుకుచున్నారు, ఎవరి కోసం వచ్చారు అంటే, నజరేయుడైన యేసును మేము వెతుకుచున్నాం, ఆయన కోసం మేము వచ్చామంటే ఆయన అన్నాడు నేనే కదా. ఆయనను నేనే అనే మాటకు వారు వెళ్ళకల పడిపోయారు. ఆయన మాటలో ఎంత శక్తి ఉంది కదా, శక్తి గల మాట, ప్రభావము గల మాట, నేనే నేనే. ఆ మాట ఆయన దైవత్వాన్ని చూపిస్తుంది, ఆయన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎంత శక్తి గలదో ఆయన మాట అంటే, గాలి ఆగు అన్నాడు అంతే కదా. మనం అంటే ఆగుతుందా? ఇంకా ఎక్కువ ఉంది కదా. ఆగు అంటే ఆగింది. సముద్రమా ఊరుకో, నిమ్మళంగా ఉంటే అది చల్లబడిపోయింది కదా. సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ అలలను చూసి ఆగిపో, అలలు అంటే ఆగుతాయా? మొన్న ఈ మధ్య సెలవులకు బీచ్ దగ్గరికి వెళ్ళాం పిల్లలతో.
అందులో ఆస్వాదిస్తూ ఈ సందర్భం గుర్తొచ్చి ఊరికే సరదాకి ఆ వచ్చే అలలను ఆగిపో ఏసునామములో ఆజ్ఞాపించు అయ్యంటే ఇంకా పెద్దది వస్తుంది. ఆగుతుందా? ఆయన నోటి మాట శక్తి గల మాట, ప్రభావము గల మాట. ఆయన మాట భూమి కలుగునుగాక కదా, ఆరిన నేల కనబడునుగాక అన్నాడు. అంతే, భూమి కలిగింది కదా. ఆకాశ విశాలము ఏర్పడునుగాక అన్నాడు. అంతే, ఆకాశం కలిగింది. వెలుగు కలుగునుగాక అన్నాడు. అంత ఆయన ప్రభావంతో కూడిన మాట వెలుగును పుట్టించి, సూర్య చంద్ర నక్షత్రములు ఆకాశముందు జ్యోతుల వలె నిలబడునుగాక అన్నాడు. అంతే, ఆయన నోటి మాట ప్రభావం. మన ప్రభు యొక్క మాట ఎంత శక్తివంతమైనది కదా. ఆయన ఒక్క మాట ఆజ్ఞాపించాడంటే మన జీవితంలో జరగని కార్యం ఏది లేదు. నీవు లేచి నడువు అన్నాడు. అంతే, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు. ఆయన ఆజ్ఞాపిస్తే వ్యాధులు సహితం, రోగాలు సహితం పరిగెత్తుతాయి, దయ్యాలు సహితము పరిగెత్తుతున్నాయి. సృష్టి ఆయన మాటకు లోబడుతుంది. విచారం ఏంటంటే మనిషి లోబట్టల కదా, మనుషులు లోబట్టలేదు ఆయన మాటకు, మనుషులు భయపట్టలేదు ఆయన మాట. కానీ ఆయన మాట ఎంత శక్తి గలది, ఎంత ప్రభావం గలది. ఆ మాటకు అతడు ఏం చేశాడట, వాడు స్వస్థత నుండి కదా, వెంటనే వాడు స్వస్థత నుండి. అతను స్వస్థపరిచింది ఏంటి చెప్పండి? ఆ యేసయ్య నోటి మాట, ప్రభావముతో కూడిన ఆయన మాట ఆ వ్యక్తిని బాగు చేసింది. అతడు స్వస్థపడ్డాడు, బాగుపడ్డాడు. ఒకవేళ దీన్ని మనం ఇలా కూడా చెప్పుకోవచ్చు, ఆ వ్యక్తి రక్షించబడ్డాడు కదా. ఆయన మాట చేత, ఆయన తన వాక్కు చేత శారీరక స్వస్థతను పొందాడు ఆ వ్యక్తి. మాత్రమే కాదు, అతడు లేక నీవు నేను ఆధ్యాత్మిక రక్షణ పొందడానికి కూడా కారణం ఎవరు? ప్రభు యేసయ్య ద్వారానే మనకు రక్షణ, యేసయ్య ద్వారానే మనకు స్వస్థత. అందుకొరకు యేసుక్రీస్తు స్వస్థపరిచేవాడు మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తాడు? రక్షిస్తాడు కూడా కదా, రక్షిస్తాడు. రక్షణ ప్రాముఖ్యం, స్వస్థత కన్నా రక్షణ ప్రాముఖ్యం. ఆ మాట యేసు ప్రభు వారే చెప్పాడు. చూడండి 14వ వచనం. ఆ బాగుపడిన తర్వాత ఒకానొక రోజు అతడు దేవాలయంలో కనపడ్డాడట. 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇకను పాపము చేయకుము అని చెప్పారు. చూడండి, యేసు ప్రభు వారు స్వస్థత పడిన ఆ వ్యక్తి దగ్గర నుంచి ఏం కోరుతున్నాడు? ఏం ఆశిస్తున్నాడు? నీవు బాగుపడ్డావు, నీవు స్వస్థపడ్డావు, నీవు రక్షించబడ్డావు. అయితే ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? ఇకను నీవు పాపము. దేని కొరకు చెప్పను? ఎందుకు నీవు పాపం చేయకూడదు, ఎందుకు నీవు ఆ విధంగా ఉండకూడదు అంటే, మరెక్కువ కీడు నీకు కలుగకుండా ఉండాలి అంటే ఇక నీవు పాపము చేయొద్దు. ఇక నీవు పాపం చేయ. మరి ఎక్కువ కీడు అంటే ఇంకేం జరుగుతుంది చెప్పండి? 38 ఏండ్ల నుంచి రోగిగా ఉన్న వ్యక్తి స్వస్థపడ్డాడు, ప్రభు బాగు చేశాడు. ఆ వ్యక్తితో ప్రభు అంటున్నాడు, ఇంకా ఎక్కువ కీడు నీకు కలగకుండా ఉండాలంటే నీవు ఇక పాపము చెయ్యొద్దు అంటున్నాడు. మరి ఎక్కువ కీడు అంటే ఏం జరుగుతుంది ఆయనకు? ఎక్కువ కీడు అంటే ఏం జరుగుతుంది అంటారు? ఇలా చెప్పనా? ఇంకా శాల్తీయే గల్లంతిగా కదా. 38 ఏండ్ల నుంచి ఉన్నాడు అక్కడ. ఎట్లున్నాడు చెప్పరా? సచ్చిన శవంలాగా ఉన్నాడు. అంతే, ఊరికే బ్రతుకున్నాడనే పేరు. అక్కడ పడి ఉన్నాడు 38 ఏళ్ళు. బ్రతుకున్నాడు కానీ చచ్చినట్లే ఉన్నాడు. తనకంటూ ఎవరు లేరు, పట్టించుకునేవారు లేరు కదా. బ్రతుకుతారనే ఆశ లేదు, బాగుపడతారనే ఆశ లేదు, నిరాశ నిస్పృహలో ఉన్నాడు, జీవోత్సవంలాగా ఉన్నాడు 38 ఏండ్ల నుంచి. ఆ వ్యక్తిని ప్రభు బాగుపరిచాడు.
ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, జీవించుచున్నావు అనే పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడవే. మరెక్కువ కీడు అంటే కారణం ఏంటంటే ఇక నువ్వు చావకుండానట్లుగా. పాపం చేస్తే ఏమవుతావు? చస్తావు అంతే. ఇంకా బహుశా అది శరీర మరణమే కాకుండా మరి ఎక్కువ కీడు. నువ్వు పాపం చేస్తే మరెక్కువ కీడు ఏంటో తెలుసా? యుగ యుగాలు తగులబడే అగ్నిగుండం, ఎన్నడూ తిరిగి రాని నాశనకరమైన కూపం, అందులో పడతాం. ప్రకటన 21:8 ఈ మాట ఉంది, అగ్ని గంధకములతో మండు గుండము, ఇది రెండవ మరణం. అట్లయితే నీవు మరెక్కువ కీడు జరగకుండా ఉండాలంటే ఇక నీవు పాపము చేయి. పాపము నిన్ను పాతాళానికి తీసుకుని వెళుతుంది, పాపము నిన్ను మరణానికి తీసుకుని వెళుతుంది. అందుకొరకు పాపం వలన వచ్చు జీతం ఏంటి? రోమ 6:23 చెప్పారు, పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆ మరణమే రెండవ మరణం. ఆ మరణము నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని తప్పించాడు, మనల్ని రక్షించడానికి, మనల్ని విమోచించడానికి కదా. ఇదిగో ఈ లోకములో పాపములో పడి ఉన్నటువంటి వారిని ఆయన రక్షించడానికి వచ్చాడు. పాపములో పొర్లుతున్న వారిని రక్షించడానికి వచ్చాడు. పాపము పట్టుకొని పాతాళానికి ఈడ్చుకొని పోతుంది. భక్తుడు అంటాడు కదా, అయ్యో నా పాపము నన్ను తరిమి 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 పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతే. మన పాపాలు మనం పట్టుకొని పాప రోగములు కదా బలహీనపరచబడి పాతాళానికి తీసుకుని వెళ్తున్నాయి. పాప రోగములో ఉన్న వారిని బాగు చేయడానికి యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. కేవలం ఆయన శరీర రోగులను స్వస్థపరిచేవాడు మాత్రమే కాదు, పరలోకము నుండి ఆయన దిగి వచ్చినది పాప రోగాన్ని బాగు చేయడానికి వచ్చాడు కదా. లోకమంతా పాపముతో నిండిపోయింది, ఏ భేదము లేదు, అందరూ పాపలే. పాపులైన వారందరినీ ఆయన బాగు చేయడానికి, రక్షించడానికి, పాపరోగము నుంచి విడిపించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు దిగి వచ్చాడు ఈ లోకానికి. ఆ పాపములో పడి ఉన్న నీ దగ్గరకు, నా దగ్గరకు, మనందరి దగ్గరకు ఆయన వచ్చాడు. లేచి నిలబడు, లేచి నడువు అని ఆయన తన మాట చేత, తన వాక్కు చేత మనను పాపము నుండి పైకి లేపాడు. సొదొమ గొమొరలో ఉన్న లోతు అతని కుటుంబం దగ్గరకు వచ్చి దేవదూతలు అంటున్నా కదా, లేచి రండి, ఈ పట్టణము నాశనము కాబోతుంది, ఈ పట్టణాన్ని విడిచిపెట్టి రండి. లోతు తన కాబోయే అల్లుల దగ్గరకు వెళ్ళి అడుగుతున్నాడు, ఇదిగో ఈ చోటు నాశనం కాబోతుంది, ఈ చోటు విడిచిపెట్టి రండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. ఆయన పాపము నుండి మనల్ని విడిపించాడు, విమోచించాడు. మాత్రమే కాదు, ఆయన మన దగ్గర నుంచి ఆశిస్తుంది ఏమంటే ఇకను మన పాపములన్నిటినీ క్షమించి మనల్ని బాగు చేశాడు, స్వస్థపరిచాడు, విమోచించాడు, రక్షించాడు. అయితే మన దగ్గర నుంచి ఆయన కోరుకుంటుంది ఒకటే, ఇకను పాపము చేయదు కదా. వీళ్ళరా ఈ రాత్రి వేళ ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుండగా కొంతమందికి ఆదరణ కలిగింది మాటల చేత, కొంతమంది హెచ్చరించబడ్డాం, కొంతమంది పురికొల్పబడ్డాం, ఉజ్జీవించబడ్డాం, కొంతమంది ఓదార్పు పొందిన అనుభవాలు. మనందరితో ఆయన మాట్లాడాడు. అదే 38 ఏండ్ల నుంచి ఆ స్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరకు ప్రభు వచ్చాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ప్రభువుకు తెలుసు. మన అవసరత, మన సమస్య ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ప్రభువుకు తెలుసు. మన చుట్టూ స్వార్థపరుల మధ్య మనం ఉన్నామేమో, పట్టించుకోని వారి మధ్య మనం ఉన్నాం, సహాయము చేయని వారి మధ్య మనం ఉన్నామేమో, కానీ మన ప్రభు మనకు సహాయకుడు. భక్తుడు అంటాడు, దేవుడే నాకు సహాయం. ఎవరు సహాయం చేసినా చేయకపోయినా ప్రభు సహాయం చేస్తాడు కదా. ఎవరు మనల్ని ఓదార్చకపోయినా ఆయన మనల్ని ఓదారుస్తాడు. ఆయన తన వాక్కును పంపి మనలను
స్వస్థపరిచేవాడు. మాత్రమే కాదు, ప్రభువా నేను పాపిని అని ఒప్పుకుంటే మన పాపం నుంచి కూడా ఆయన మనల్ని విడిపించేవాడు, ఆయన విమోచించేవాడు, రక్షించేవాడు. అయితే రక్షించబడిన తర్వాత, స్వస్థపడిన తర్వాత మనం ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి, కృతజ్ఞులమై జీవించాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పేతురు ఆయన మాట చొప్పున వలవేయగా విస్తారమైన చేపలు పట్టాడు. విస్తారమైన చేపల రాశిని చూసినప్పుడు పేతురుకు ఏం కలిగిందంటే, ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో అంటున్నాడు, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచి. అంటే దేవుడు తన జీవితంలో చేసిన ఆ అద్భుతాన్ని చూచినప్పుడు, స్వస్థత లేకపోతే ఆ మహత్కార్యాన్ని చూచినప్పుడు, ఎన్నడూ తన జీవితంలో పట్టనన్ని విస్తారమైన చేపలు తనకు దొరికినప్పుడు ఏం చేయాలా కదా? కృతజ్ఞుడై, ప్రభువా నీకు ఇందులో నుంచి ఇది ఎంత వాటా నీకు ఇస్తాను అనాలి కదా. 10వ భాగం ఏంటి ప్రభువా, 90% నీకు ఇస్తాను అనాలి కదా. కానీ అతను అంటాడు, నేను పాపాత్ముడను, నీవు పరిశుద్ధుడవు, నీవు పరిశుద్ధుడవు. పిల్లరా, ఆయన మన దగ్గర నుంచి కోరుకునే కృతజ్ఞత, ఇక నువ్వు పాపము, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండడానికే పిలిచాడు. తెస్సలోనికీ పత్రిక రాస్తాడు, అపవిత్రులుగా ఉండడానికి ఆయన పిలవలేదు. ఆయన మన దగ్గర నుంచి ఆశించేది అదే, మన దగ్గర నుంచి కోరుకునేది అదే. ఆయన కొరకు నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధముగా మనము జీవించాలి. ఆయనకు మహిమపరిచే విధంగా, ఆయనకు మహిమార్థంగా మనము జీవించాలి. యేసు ప్రభువు అంటున్నాడు ఆ వ్యక్తితో, ఇదిగో నీవు స్వస్థత నొందితివి, ఇకను నీవు పాపము చేయొద్దు, ఇక నువ్వు పాపం చేయొద్దు. చేస్తే మరెక్కువ కీడు, మరెక్కువ కీడు మనకు కలగకుండానట్లుగా అలా ప్రభువుకు మనము చెల్లించవలసిన కృతజ్ఞత, ఆయన కొరకు మనం నమ్మకంగా, యథార్థంగా జీవించాలి. ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా ప్రభువు మనతో మాట్లాడి ఉండగా, ఆయన శక్తి గల మాట, ప్రభావం గల మాట మనందరి జీవితాల్లో ప్రభావవంతంగా పనిచేయను కాక. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించును కాక. ఈ సమయాన్ని